కొన్ని కథలు వినడానికి భయంగా ఉంటాయి, కానీ ఇన్వెస్టిగేట్ చేయకపోతే నిజం బయటికి రాదు. నా పేరు అర్జున్. ఇక్కడ జరిగిన చావులు సూసైడ్ కాదని నాకు అప్పుడే అర్థమైంది. హాస్టల్ వెనుక ఉన్న చెట్టు దగ్గరికి నైట్ ఎవ్వరూ వెళ్ళరు. మొదటి రోజే ఏదో అలికిడి నన్ను కలవరబెట్టింది. అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం నాకు నిజం చెప్పింది. 405లో చనిపోయిన అమ్మాయి ఇంకా హాస్టల్లోనే ఉంది. హాస్టల్ పక్కన ఊరు రాత్రులు ప్రయాణకం. అందరికీ ఆత్మ కనిపించిద్దంట. ఎందుకంటే అర్ధరాత్రి తన బయటికి వచ్చి ఊరంతా కలిగి తిరుగుద్ది. మొదటిసారి నేను ఆ రూపాన్ని చూశాను, కానీ అది నడిచే విధానం మనిషిలా లేదు. కొత్తగా అక్కడికి అద్దెకి వచ్చిన ఒక వ్యక్తి ఆ రోజు లేట్ అవడం వల్ల వీధిలో వెళ్తున్నాడు. అప్పటికే ఆలస్యమైంది. తలుపు మోయడానికి ట్రై చేస్తున్నప్పుడు అది తన వెనకాల నిలబడింది. సరే అని ఎలాగోలా తలుపు మూసేసిన తర్వాత ఆగకుండా తలుపును అదే విధంగా కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారా అని చెప్పి చూస్తే ఆ రూపానికి అసలు మొహమే లేదు. అత్యంత భయంకరంగా ఉంది. నేను ఈ భయానక విషయాలని చూసి నేరుగా ఇంటి వాడి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది అని చెప్పి అడిగితే మా అమ్మ చెప్పడం మొదలుపెట్టింది. ఈ ఊరికి ఒక శాపం ఉంది. ఆ శాపం తగిలితే ఎవరైనా ఇబ్బంది పడతారు. నీకు అలాంటి భయం లేదు అని చెప్పుద్ది. ఈ కథ అంతా విన్న తర్వాత అరుణ్కి మొత్తం ట్రాష్ అని అర్థమయ్యి దెయ్యాలే బియ్యాలే అని చెప్పి తన పనిలో తను పడిపోయాడు. ఆ వార్నింగ్స్ ఇల్లీగా అనిపించి తన ఫ్యామిలీతో అన్నీ మర్చిపోయి హ్యాపీగా గడిపేస్తున్నాడు. ఆ రోజు షాపింగ్ అయిన తర్వాత ఇంటి దగ్గర దృశ్యం చూసి వెన్నులో వణుకు పుట్టాడు. ఫస్ట్ టైం ఆ రోజు ఆత్మను నేరుగా చూశాడు. గుండె ధైర్యం చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు అరుణ్. కానీ విండో దగ్గర ఎక్కడ వచ్చి బయటికి చూశాడు. బయటికి తొంగి చూడగా ఒక రూపం వరండా నుంచి తన్నే చూస్తుంది. ఇలా జరిగిన తర్వాత అరుణ్ చాలాసేపటికి నిద్రపోయాడు. తన చెవిలో ఎవరో చెప్తున్నారు, నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను నాతో రా అని. అలాగే ఇంట్లో అలికిడ్లు, శబ్దాలు, వస్తువులు ఆటంతట అవే ఎగిరిపడుతున్నాయి. వాళ్ళ ఆవిడ బలవంతం చేయడంతో వాళ్ళ ఫ్రెండ్ని కలిసి అసలు ఇంట్లో ఉన్న సమస్య ఏంటి, నాకు మొత్తం చెప్పు, నాకెందుకు తక్కువకి ఇచ్చారు, జాబుకి దగ్గరగా ఉంది కదా తీసుకుంటే నన్ను ఎలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, అసలు నిజం చెప్పు అని బతిమాలతాడు. ఆ ఫ్రెండ్ చెప్పడం మొదలు పెడతాడు. తన పేరు మాయ. ఉద్యోగరీత్యా ఈ హాస్టల్లో జాయిన్ అయింది. తన పనిలో తను ఉంటుంది. తనకి ఎవరితో సంబంధం లేదు. అందరూ జాగ్రత్త చెప్పింది మాత్రం ఆ వార్డెన్తో సరిగ్గా ఉండమని. వార్డెన్కి పొలిటీషియన్స్తో సంబంధాలు ఉండడం వల్ల అక్కడే పార్టీలు ఇస్తూ ఉంటాడు. డబ్బులు కాచిపడ్డ వాళ్ళంతా వాడు చెప్పినట్టు చేసేవాళ్ళు. ఆ రోజు మాయను కూడా అలాగే అడిగాడు. కానీ మాయ బెత్తరపోయి తన బాయ్ ఫ్రెండ్కి చెప్తామని చెప్పి ఫోన్ చేయగా వాడు అందుబాటులో లేడు. ఇంకా చేసేదేం లేక అలానే నిశ్చేషరాలి ఉంది. ఈలోపు ఆ మృగాలు లోపలికి రాని వచ్చాయి. తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చిన వేగంలోనే తన పని తను చేసుకొని అమ్మాయిని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మరుసటి రోజు పోలీసుడు వచ్చి కేసు మాఫీ చేద్దామని చెప్పి బతిమాలతాడు. ఇంతలోనే ఆ మృగాలలో ఒకటి కొడుకు మళ్ళీ అదే పని చేస్తాడు. ఈసారి తన ఆత్మహత్య చేసుకొని చనిపోద్ది ఈ దారుణానికి. కానీ వాళ్ళలో ఎలాంటి చలనం ఉండదు.
ఆ వార్డెన్ని మేనేజ్ చేసి ఆత్మహత్య చేసుకుంది అని కేసు మూసేస్తారు. దీంతో మాయ ప్రేతాత్మగా మారి కారణమైన ప్రతి ఒక్కడిని ఆ రోజు నుంచి బలి తీసుకోవడం మొదలుపెట్టింది. ముందుగా ఆ వార్డెన్ని చంపేసింది. ఇది జరిగిన తర్వాత ఆ రాజకీయ నాయకులు ఆ హాస్టల్కి రావడం మానేశారు. వాళ్ళ కోసమే మాయ అక్కడే ఎదురు చూస్తూ ఉంది. అర్ధరాత్రి పూట బయటకు వచ్చి తన వేటను కొనసాగిస్తూ ఉంది. తను పడిన నరక వేదన వాళ్ళకు అర్థమయ్యేలాగా చేస్తూ ఉంటుంది. పక్క కోసం ఎదురు చూస్తున్న మాయ ఆ హాస్టల్లో చేరిన ప్రతి అమ్మాయిని పట్టుకోవడం మొదలుపెట్టింది. అలానే ఒక అమ్మాయి తప్పిపోయింది, కొన్ని రోజుల తర్వాత చనిపోయింది అని చెప్పి వార్త. మిగిలిన వాళ్ళందరికీ వింత వింత అనుభవాలు, వింత వింత వ్యక్తిత్వాలు, వింత వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఆ రాజకీయ నాయకుడు కూడా చనిపోయాడు. వాడి కొడుకు మాత్రం శాపం వల్ల తన పెళ్లి పెటాకులయ్యి వాడింట్లోనే ట్రాప్గా మిగిలిపోయాడు, బందీగా అయిపోయాడు. మెంటల్గా అప్సెట్ అయ్యి తనలో తనే మాట్లాడుకొని పిచ్చోడ్లా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మాయ వాడి కోసం ఎదురు చూస్తూ ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ నిదానంగా వెళ్ళగొడుతూ ఉండేది. అలానే ఒక స్టూడెంట్ని భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళిపోయేలా చేసింది. వాళ్ళ కొడుకు మాత్రం ఆ ఇంట్లో బుర్ర పెంచేయగా ఒకే రూమ్లో ట్రాప్ అయిపోయి ఎటు నుంచి రావాలో బయటికి తెలియక ఇప్పటికీ అదే రూమ్లో బంధించబడ్డాడు. ఇదంతా విన్న అబ్బాయి ఆ ఇంటిని వదిలేసి వెంటనే వెళ్ళిపోయాడు, వేరే చోట ఉన్నాడు. మీలో ఎంతమందికి ఈ కథ నిజంగా జరిగిందని తెలుసు? ఆ హాస్టల్ పేరు కామెంట్స్లో మెన్షన్ చేస్తాను. ఈ కథ ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.